కెనడా చూసుకుంటే కెనడాలో రోజు ఒక్క ఇదే గోల. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఎక్కడ చూడు ఇండియన్స్, ఎక్కడ చూడు ఇండియన్స్, ఎక్కడ చూడు ఇండియన్స్. It's like an 80-20 ratio. Like 80% of the workers at Pearson's airport, you know, scanning your body and freaking doing all that stuff at the check-in and check-out are Indian. Not only that, the workers are Indian, but the whole airport demographic is Indian too. Genuinely pay attention. If you want an honest answer, I'd say for every 10 people, there's like 6 to 7 Indian people. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళకి కోపం రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఆ సివిక్ సెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లలో పెట్టేటువంటి వీడియోలలో ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈ లోకల్స్ ఎవరైతే ఉంటారో అండి కెనడా కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ లేకపోతే యుఎస్ కానీ వీళ్ళు ఏంటంటే జస్ట్ సింపుల్ లైఫ్. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువైపోయేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పూజ జరిగింది అనుకోండి, పెద్ద ఊరేగింపులు రోడ్ల మీద డమ్మ కొట్టుకుంటా వెళ్ళిపోవటము, ఇప్పుడు వెళ్తున్న దారిలో తాగుతూ ఉంటారు కదా, పాయసాలు తాగటము, అవి తాగటం, ఆడ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవటం గ్లాసు. సో అలాగా కొంత సివిక్ సెన్స్ లేకుండా చెత్తగా చేస్తున్నారు అనేది ఒక వాదన. కెనడాలో ఇప్పుడు నేను చూసినటువంటి యూట్యూబ్ ఛానల్ వీడియోలో వీలైతే మీకు ఇక్కడ చూపిస్తాను నేను, ఏంటంటే డస్ట్బిన్ బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయటము రోడ్డు మీద. అంటే ఆ ప్రాపర్ ఒక రకమైనటువంటి వాళ్ళ కల్చర్ని దెబ్బతీస్తున్నారు వీళ్ళు అనేది ఒక ఇది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏదన్నా ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్లు అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక ఇక్కడ జెండాలు ఎగురుతూ ఉంటాయి, రోడ్ల మీదకి వెళ్ళి అరుస్తూ ఉంటారు. రీసెంట్ గా కూడా అమెరికాలో ఏదో మన డల్లాస్ గడ్డ ఏదో సంథింగ్ అడవిడి చేశారని చెప్పి కూడా అప్పుడు న్యూస్ లో వచ్చినాయి.